చుండూరు మండలము దుండిపాలెంలో బాధిత నల్లూరి కోటేశ్వరరావుపై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీలో భాగంగా దుండిపాలెంకు చెందిన నల్లూరి కోటేశ్వరరావుకు 72 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించారు. ఆర్థిక ఇబ్బందులతో కోటేశ్వరరావు ఆ స్థలాన్ని గ్రామానికి చెందిన దుండి రాంబాబు రెడ్డికి తాకట్టు పెట్టారు. అయితే ఆ స్థలాన్ని 4 లక్షలకు అమ్మినట్టుగా సంతకాలు చేయించి దొంగ డాక్యుమెంట్లు పుట్టించారని నాగరాజు ఆరోపించారు. ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు కోటేశ్వరరావు ప్రయత్నించగా రాంబాబు రెడ్డి మరికొందరు కలిసి చంపటానికి ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీనిపై చుండూరు పోలీసులు 4గురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారని తెలిపారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షులు చిలువూరు నాగరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏటుకూరు విజయకుమార్ మాదిగ, తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు పిడపర్తి గోపాలకృష్ణ మాదిగ, వేమూరి నియోజకవర్గ అధ్యక్షులు గొరిగిపూడి జగదీష్ మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు, దుండుపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపైన దాడి జరగడం చాలా అమానుషం. దీన్ని ఎంఆర్పీఎస్ మేము నిర్ద్వందంగా ఖండిస్తా ఉన్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పేదరికాన్ని బలహీనతను ఆసరాగా తీసుకొని వైఎస్ఆర్ కాలనీకి సంబంధించి, జగనన్న కాలనీకి సంబంధించి ఇంటికి సంబంధించిన పత్రాలు కూడా తను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అప్పిచ్చాననే సాగుతో పత్రాలు తారుమారు చేసి, ఫోర్జరీ చేసి, చీటింగ్ చేసి, గొంతు మీద కాళేస్తోకి మాదిగ నా కొడుకు చంపేస్తామని చెప్పేసి పరుష పద్ధతులను ఉపయోగించాడు ఎవరైతే నేరస్తులు ఉన్నాడో అతని పైన వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయాల. పోలీసులు ఉదాసీన వైఖరి విన్నాడి బాధితులకు న్యాయం చేసే విధంగా, బాధిత సామాజిక వర్గానికి సామాజిక భద్రత కలిగజేసే విధంగా పోలీసులు వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తిగా అతను భార్య, అతని కొడుకు మోహన్ రావు అనే వ్యక్తి 4గురు కలిసి ఇతని దగ్గర 40,000 రూపాయలకు తాకట్టు పెట్టుకున్నటువంటి కాగితాలని సొంతగా అమ్మేసినట్టుగా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టుగా డాక్యుమెంట్లు సృష్టించి అతనిని ఇబ్బంది పెట్టి మానసికంగా కొట్టి ఇంటి కట్టుకుంటున్న ఇంటిని పడేసి 1కి 4 సార్లు పడేసి ఎమ్మెల్సీ అయినా పోలీసు వారు ఇంతవరకు కేసు కట్టలేదు. ఆ కేసు విషయం గురించి మొన్న జరిగిన అంశంలో ఎమ్మెల్సీ అయింది. ఎమ్మెల్సీ అయిన తర్వాత వాళ్ళ మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ పోలీసు వారు నమోదు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజున డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు సిబ్బందితో కలిసి వచ్చి ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసుకి న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడి విట్నెస్లు తీసుకోవటం, అక్కడ ఉన్న సమస్యని పరిష్కరించే విధానంగా చూసి మొత్తం విజిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని డిఎస్పీ గారు హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా న్యాయం చేసే విధానంలో సెక్షన్ ఆల్టరేషన్ చేసి 307 కట్టాలా, వాళ్ళని రిమైండ్కి పెట్టాలి. అలాగే 420 కేసు కట్టాలి, 447, 448 ఇవన్నీ సెక్షన్స్ నమోదు చేయాలి వాళ్ళ మీద. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయంగా అండగా నిలబడతామని చెప్పేసి డిఎస్పీ గారు చెప్పారు. ఇంకొకసారి ఈ దళితుల మీద దాడి జరగాలి.